జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. భారత ఆర్మీలో ప్రస్తుతం నెక్స్ట్ ఆఫ్ కిన్ పై చర్చ జరుగుతోంది. ఆర్మీ జవాన్లు విధుల్లో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోతే అతనికి అందజేసే కాంపెన్సేషన్ను తదనంతరం ఎవరికి ఇవ్వాలనే దానిపై వివాదం ముసురుకుంటోంది. సియాచిన్ గ్లేషియర్లో విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ కెప్టెన్ అంశుమాన్ సింగ్ సతీమణికి తాజాగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర అవార్డును అందజేసింది. అంశుమాన్ మరణంతో అతని తదనంతరం ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా భార్యకు దక్కడంతో ఆ అంశంపై ఇప్పుడు దేశంలో చర్చ జరుగుతోంది. అంశుమాన్ సింగ్ తల్లిదండ్రులు రవి ప్రతాప్ సింగ్, అతని భార్య మంజు సింగ్లు ప్రెస్ మీట్ పెట్టడంతో ఇది మొదలైంది. తమ కుమారుడికి ప్రభుత్వం కేటాయించిన ఎక్స్గ్రేషియా మొత్తం భార్యకే దక్కిందని, ఇప్పుడు ఆమె తమ వద్ద లేదని చెప్పారు. తమకు కేవలం కుమారుడి ఫోటో మాత్రమే దక్కిందని వాపోయారు. తమ భవిష్యత్ ఏంటని, నెక్స్ట్ ఆఫ్ కిన్ నిబంధనలను మార్చాలని రక్షణ శాఖ మంత్రిని కోరారు. కారుణ్య నియామకాలపై చర్చ అనేది నేటిది కాదు. పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచే దీనిపై చర్చ ప్రారంభమైంది. పారిశ్రామిక విప్లవం హెచ్చు దశలో ఉన్నప్పుడు కార్మికుల పెన్షన్లు, ప్రమాదంలో మరణిస్తే వారికిచ్చే ఎక్స్గ్రేషియా లాంటి వాటిపై కొన్ని సడలింపులు తీసుకువచ్చారు. ముఖ్యంగా కారుణ్య నియామకాలపై కార్మిక సంఘాలు ఎన్నో వాదనలను తెరపైకి తీసుకువచ్చాయి. ఇందులో ఒక కార్మికుడు పరిశ్రమలో ప్రమాదవశాత్తు మరణిస్తే అతని తదనంతరం వారసులకు ఉద్యోగం ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరాయి. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలు దీన్ని అంగీకరించాయి. ఎవరైనా ఉద్యోగి అనివార్య కారణాలతో మరణిస్తే అతని తదనంతరం భార్యకు లేదా కుమారులకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చేందుకు ఆమోదం లభించింది. సంబంధిత వ్యక్తికి ఇంకా పెళ్లి కాకపోతే వారి తల్లిదండ్రులకు, సోదరులకు ఇచ్చే అవకాశం ఉండేది. భారత్లో కూడా కారుణ్య నియామకాలపై 1951లో మొదటిసారి చర్చ జరిగింది. మన దేశంలో ఈ నియామకాలకు సంబంధించి తొలుత బ్రిటిష్ కాలం నాటి నిబంధనలనే పొందుపరిచారు. తొలుత భారత కుటుంబ వ్యవస్థ ఇప్పటిలా ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అప్పట్లో ఎక్కువగా ఉండేది. అందరూ కలిసి జీవించేవారు. అందుకే ఈ అంశంలో భార్య వేరు, తల్లి వేరు అనే వాదన ఎక్కువగా వచ్చేది కాదు. కానీ ప్రస్తుత ఆధునిక సమాజంలో కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో భార్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా లేక తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా అనే సందేహాలు తెరపైకి వచ్చాయి. ఈ సందేహాల తర్వాత తల్లిదండ్రుల కంటే భార్యకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే విధానానికి ఎక్కువ అంగీకారం లభించింది. దీనికి అనేకానేక కారణాలున్నాయి. ముఖ్యంగా 2 కారణాల మధ్య ఇది విభజించబడింది. మానవతా కోణం, భవిష్యత్ దృక్పథం మధ్య ఇది విభజనకు గురైంది. ప్రభుత్వాలకు మానవతా కోణం కంటే భవిష్యత్ దృక్పథం పైనే ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రమాదంలో మరణించినప్పుడు కారుణ్య నియామకం కింద భార్య లేదా కుమారులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ప్రభుత్వ దృక్పథం. భర్త ఉద్యోగం భార్యకు ఇస్తే అది అతని సంతానానికి ఉపయోగపడుతుంది. వారు చిన్నపిల్లలుగా ఉంటారు కాబట్టి వారి భవిష్యత్ పోషణకు ఇది సహకరిస్తుంది. ఉద్యోగంతో వచ్చే డబ్బుతో పిల్లలు ఎదుగుతారు. అదే భార్యకు కాదని తల్లిదండ్రులకు ఇస్తే అది అంతా ఉపయోగపడదన్నది ప్రభుత్వ భావన. తల్లిదండ్రులు అప్పటికే వయసు మీరిపోయి ఉంటారు కాబట్టి వారికి శేష జీవితం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం నుంచి వచ్చే డబ్బు వారికి అంతగా ఉపయోగపడదు. ప్రొడక్టివిటీ విషయంలో వెనకపడతారు. అందుకే సంతానానికి ఇస్తేనే భవిష్యత్తు బాగుంటుంది అన్నది ఒక వాదన. ఇందులోనే మానవతా దృక్పథం కూడా ఉంటుంది. ప్రస్తుతం కెప్టెన్ అంశుమాన్ సింగ్ భార్య విషయంలో అదే జరిగింది. అతని భార్య అంశుమాన్ సింగ్ తల్లిదండ్రులను వదిలి పుట్టింటికి వెళ్లిపోయారు. భర్త పేరిట వచ్చిన ఎక్స్గ్రేషియా మొత్తం ఆమెనే తీసుకువెళ్లిందని, తమకు ఏమీ ఇవ్వలేదని చెబుతున్నారు. నిజానికి అలా తీసుకువెళ్లడం అన్నది ఎవరికి వారిది వ్యక్తిగత అంశం. అందుకు వారి మధ్య ఉన్న అనుబంధమే సూచికగా ఉంటుంది. దీన్ని సమాజం నిర్దేశించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. అంతేకాదు, ప్రస్తుతం నెక్స్ట్ ఆఫ్ కిన్ నిబంధనలను ఆర్మీలో చేరేటప్పుడే సదరు వ్యక్తికి దీని గురించిన నిబంధనలను అడుగుతారు కూడా. విధి నిర్వహణలో మరణిస్తే ఎక్స్గ్రేషియా ఎవరికి దక్కాలనే దానిపై వారి అనుమతి కోరతారు. అందులోనూ ఏకమొత్తంలో కాకుండా 60:40, 80:20 ఇలా విభజించి ఆప్షన్స్ కూడా ఇస్తారు. గతంలో కెప్టెన్ అంశుమన్ సింగ్ దీనికి పూర్తిగా అంగీకరించారు కాబట్టే ఆర్మీ కూడా సదరు వ్యక్తికి పూర్తి మొత్తాన్ని అందించింది. అంతేకాని ఇందులో ఎటువంటి వివాదము అవసరం లేదు. అందులోనూ నెక్స్ట్ ఆఫ్ కిన్ పాలసీని మార్చాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.